కూతురు చచ్చిన అటువంటి పాపిష్టి పని చెయ్యరు. కానీ నేను చేస్తాను. అఖిల ఏదైతే అనుమానం వ్యక్తం చేసిందో అదే నిజమయ్యేలా, నిజంగా విద్య కడుపు పోయేలా చేస్తాను. దానికి కావలసిన కథని విషపు సిరాతో నేను రాస్తాను. ఆ తర్వాత విద్య తప్పు చేసిందల్లా మిగిలిపోతుంది. వెంకీగాడికి మ్యాగీకి సంబంధం పూర్తిగా చెడిపోద్ది. ఈ రెండు కుటుంబాలకి మధ్య బంధుత్వం సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు వెంకీగాడి నీడలో సేఫ్గా ఉన్న ఈ కుటుంబం తిరిగి నా అధీనంలోకి వస్తుంది. ఈ ఆస్తి కోసం కుక్కలాగా ఇన్నాళ్ళు కాసుకునున్నాను. ఆస్తి కాజేసే అవకాశం నాకు చక్కగా దొరుకుతుంది. అప్పుడు ఎంటైర్ ఎంపైర్కి ఈ గరుడాచలమే రాజు. ఈ గరుడాచలమే రాజు. అఖిలమ్మా, ఆ వెంకీగాడు మన మ్యాగీ రూమ్లోకి వెళ్తున్నాడేంటి? మ్యాగీ, ఏంటి పకోడీ, పిలుపు మారిందేంటి? నీ మనసేంటో తెలిసింది కదా, అందుకే నా పిలుపు కూడా మారింది. నా మ్యాగీ బంగారం. చూసావా అఖిలమ్మా ఎలా క్రీమ్ రాస్తున్నాడు? ఓ, మ్యాగీ బంగారమా? అబ్బో, ఇంకేం రాసుకొచ్చావో? రాసుకురావడం కాదు, మోసుకొచ్చాను మనస్సులో. ఏంటో అది? నీకు చెప్పాలని మూటల కొద్దీ థ్యాంక్స్లు. ఎందుకో? ఎందుకేంటి? మీ అన్నయ్యను ఒప్పించి గడువు ఇప్పించి నా చెల్లి జీవితం నిలబడేలా చేశావు కదా. సరే చెప్పు మరి. నీకు లేట్ అవుతుందేమో. లేట్ అవడం ఏంటి? అదే మూటల కొద్దీ థ్యాంక్స్లు మోసుకొచ్చానన్నావు కదా. ఓ అదా, అవసరం లేదులే. ఏంటి? అంటే ఇప్పటిదాకా చెప్పాలనే ఉంది. జస్ట్ ఇప్పుడే ఒక ఆలోచన వచ్చి థ్యాంక్స్ చెప్పకూడదు అనుకుంటున్నా. ఎందుకు? థ్యాంక్స్లు చెప్పి నిన్ను పరాయిదాన్ని చేసుకోవడం ఎందుకు అని. నేను స్టేషన్లో నా భార్య అనుకుని నా బాధ్యత నెరవేర్చాను. ఇప్పుడు నువ్వు కోర్టులో నా ఆడపడుచు, పైగా నా వదిన అన్న బాధ్యతతో నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించావు. అంతే కదా? అఖిలమ్మా, దొరికిందే సందు కదా అని వీడు మ్యాగీతో తెగ పులిహార కలిపేస్తున్నాడు. కలపని బావుగారు. తేడా వస్తే తాలింపు నేను పెడతాగా. థ్యాంక్స్లు చెప్పనందుకు ఫీల్ అవ్వకు పిల్లమ్మా. అంతకన్నా విలువైంది, నా మనసుకు నచ్చింది, నీ మనసుకు నచ్చేది ఇవ్వదలుచుకుని తీసుకొచ్చా. ఇది గో. ఇది నాకిష్టమని నీకెవరు చెప్పారు? నేనెప్పుడు చెప్పలేదే. పెళ్ళాం చెప్పకపోయినా కనిపెట్టడం, కనుక్కోవడం, కళ్ళల్లో ఆనందం చూడడం భర్త బాధ్యతమ్మా. అఖిలమ్మా, పాపకి చెవిలో పూలు పెడుతున్నాడమ్మా. తీసుకో.
డబ్బులిస్తే సరిపోదబ్బీ, ప్రూవ్ చేసుకోవాలా. నీ చెల్లికి నా కూతురు పూర్తిగా సహకరించి గడువిప్పించినది. దాన్ని బాధ్యత అన్నావు. మరి నువ్వు నా కూతుర్ని స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చే పని మాత్రం సగంలోనే ఎందుకు వదిలేసినావు? హ? సగంలోనా? హ, ఎక్కడా? యాడనా? మ్యాగీని ఎవడో అన్నోన్ నెంబర్ నుంచి కావాలనే ఇరికించినాడని చెప్పినావు కదా, మరి వాడెవడో కనుక్కున్నావా? వాడు యాడుంటాడో కనుక్కున్నావా? వాణ్ణి తీసుకొచ్చి స్టేషన్లో నిలబెట్టినావా? అవన్నీ చేయకుండా, ఆడ ప్రూవ్ చేసుకోకుండా ఈడ నా అమ్మి చెవిలో పూలు పెట్టేదానికొచ్చినావా? అమ్మ నా అత్త, నేను దీనికి లవ్వుతో ఇస్తున్న పువ్వుకి కావాలనే అడ్డొచ్చావు కదూ. ప్రూవ్ చేసుకోవట్లేదని నువ్వనుకుంటే సరిపోదత్తా. నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను. ఇక్కడ నుంచి స్టేషన్కే వెళ్ళబోతున్నాను. కానీ కాబోయే ఎమ్మెల్యేవి, మినిస్టర్ల సపోర్ట్ ఉన్నదానివి. స్టేషన్లో నిజాలు బయటపెట్టి ఆ ఎస్ఐ అంతు చూస్తాను, వాడి జాబ్ పీకించేస్తాను అని ప్రగల్భాలు పలికిందానివి. మరి నువ్వేం చేసావత్తా? అంటే మరి అది ఆ? ఆ? అత్త, ప్రూవ్ చేసుకోవడం గురించి చెప్పే రైట్ నీకు లేదత్తా. ఐఎమ్ ఆల్రెడీ ప్రూవ్డ్.